గణేష్ నిమజ్జనాలు అనేవి కొనసాగుతున్నాయి. ఒక పక్కన ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం అనేది ఏ విధంగా కొనసాగుతుందో కూడా చూసాం. ఖైరతాబాద్ మహా గణేష్ కి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా కొనసాగిందో కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం మనం అటు విజయ్ దగ్గరికి వెళ్దాం. చార్మినార్ దగ్గర ఉన్న గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుందో డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, పోలీసుల ఆంక్షలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు కదా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? అయితే సుమారుగా 30,000 మంది వరకు కూడా పోలీసులు అయితే హైదరాబాద్ అంతటా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీసుని కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి డ్యూటీ పర్పస్ లో అయితే కొంతమంది పోలీసుల్ని కూడా హైదరాబాద్కి అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా చూడొచ్చు, మనం ప్రస్తుతం అయితే చార్మినార్ వద్ద అయితే ఉన్నాము. గత గంటన్నర నుంచి కూడా ఇక్కడ వినాయక విగ్రహాల తాకిడి అయితే కొనసాగుతా ఉంది. చార్మినార్ రూట్ కి అయితే ఒక్కొక్క విగ్రహం కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపు అయితే కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో విజువల్స్ లో చూడొచ్చు, ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి పనిలో అయితే పోలీసులు పడ్డారని చెప్పొచ్చు. సుమారుగా 3,200 మంది వరకు ట్రాఫిక్ సిబ్బంది ఈ యొక్క సహాయక చర్యలు అంటే ఇటు నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్రలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పటికే ట్రాఫిక్ క్లియర్ చేస్తూ మెల్లిమెల్లిగా వాహనాలను అయితే లోపలికి అనుమతిస్తా ఉన్నారు. చార్మినార్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపుకు వెళ్లేటువంటి విధంగా అయితే అటు ఇప్పటికే బాలాపూర్ గణేష్ కూడా ఇప్పటికే ఇటు నిమజ్జన కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్ వద్దకు కూడా తరలి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి నమూనాతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కూడా ఇటు ఇప్పటికే నిమజ్జనం నిమిత్తం ఆల్రెడీ ఇటు ట్యాంక్ బండ్ కు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక పక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ఆ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వేదికలు ఉన్నాయో ఆ వేదికల నుంచి కూడా ముఖ్యంగా ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ సో అందరూ కూడా ముందుకు రావాలి. ఒక ఏదైతే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో, శోభాయాత్ర జరుగుతుందో దానికి సంబంధించి ప్రతిదీ కూడా దగ్గర నుండి చూసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎస్, మనకు ఒక బుల్లి గణపయ్య కనిపిస్తా ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఒక నమూనా అయితే కనిపిస్తా ఉంది. ఒక చిన్న తోపుడు బండి మీద కూడా ఈ యొక్క నమూనాను అయితే తీసుకువచ్చారు. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఆ బ్రహ్మోస్ మిసైల్ కావచ్చు, అలాగే గణపయ్య నమూనా ఏదైతే మిలిటరీ మెన్, ఆర్మీ మెన్ కు సంబంధించినటువంటి పూర్తిగా ఒక నమూనాను కూడా తయారు చేశారు. ఆర్మీ ట్రక్ కావచ్చు, ఆర్మీ వెహికల్స్, యుద్ధ ట్యాంకుల నమూనాతో కూడా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో ఆ విజయవంతమైనటువంటి సందర్భంగా పూర్తిగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి నమూనాలు కూడా అటు సోఫియా ఖురేషి కావచ్చు, ఇతర ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి అధికారి ఫోటోలను ఏర్పాటు చేసి బుచ్చి గణపయ్యను అయితే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిమజ్జనం ఆ కార్యక్రమం కోసం చిన్నపిల్లలు ముఖ్యంగా గణపతిని చాలా ఫ్రెండ్లీగా అయితే చూస్తారు, చాలా ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు. సో ఇప్పుడు 9 రోజులు మీరు గణపయ్యకు పూజలు చేస్తారు. ఇప్పుడు నిమజ్జనానికి తీసుకెళ్తుంటే బాధగా ఉందా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు కదా? రైట్, చూస్తా ఉన్నాము. చిన్న పిల్లలు కూడా చాలా కొంత భావోద్వేగానికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న, మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి నమూనా కావచ్చు, అలాగే ఇతర అన్ని నమూనాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఇటు చార్మినార్ ద్వారా అయితే ట్యాంక్ బండ్ వద్దకు వెళ్తా ఉన్నాయి. నిమజ్జనం కార్యక్రమానికి పురస్కరించుకొని మరి కొద్దిసేపట్లోనే భారీ ఎత్తున ఇటు ఈ విగ్రహాలు అయితే వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా చార్మినార్ రూట్ కు సంబంధించి ఇప్పటికే ఏసీపీ కావచ్చు, చార్మినార్ కి సంబంధించినటువంటి అడిషనల్ డీసీపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బందోబస్తులో అయితే ఇప్పటికే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా వెహికల్స్ స్ట్రక్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఆగిపోకుండా, ఇతర ఎవరైతే సందర్శకులు వచ్చారో వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకైతే పోలీసులు ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి వారి డ్యూటీలో అయితే వారి పనిలో అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇప్పటికే కొంత ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి కాగితాలు ఎగిరివేయడము, లేకపోతే ఇతర బ్లాస్టింగ్ చేయడం అలాంటివి చేస్తుంటారు కాబట్టి సో వాటన్నింటినీ పూర్తిగా వెంటనే తీసివేసేందుకు కూడా సుమారుగా ఒక 3,000కు పైగా కూడా ఈ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారిని వెంటనే సో ఎక్కువ చెత్త జమ కాకుండా రోడ్లు వెంటనే క్లీన్ గా ఉండే విధంగా కూడా చూసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అటు ప్రతి జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఈ యొక్క శోభాయాత్రలో అయితే నిమగ్నం అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సుమారుగా 54 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం
బల్దియా అయితే ఇటు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.